కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి అక్షగూడ స్ట్రీట్ నెంబర్ 1 రాములవారి గుడిలో ఈ విధంగా దీపాలంకరణ, భక్తుల యొక్క సందడి చూడండి. ఒకసారి అక్షగూడ స్ట్రీట్ నెంబర్ 1 రాములవారి గుడిలో దీపాల సందడి, దీపాల అలంకరణ, సందడి కాదు అలంకరణ. లోపల సీతారాముల వారు, రామచంద్రమూర్తి మరియు సీత చూడండి. సీతారాముల వారు ఇలా కొలువై ఉన్నారు. కార్తీక మాసం నాడు విష్ణు విష్ణు మహావిష్ణు ప్రభ విష్ణు మహేశ్వరం అనేక రూప విజ్ఞాతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య హిదవ్యాసో భగవాన్ ఋషిః. భక్తులు వారి యొక్క దీపాలు తీసుకొచ్చి గుడిలో దీపాలంకరణ చేస్తున్నారు. అమృతాం శుద్ధవో భానురుతి బీజం దేవకీ నందన షష్ఠేతి శక్తిః ఉద్భవక్షోభనో దేవ ఇది పరమో మంత్రః. శంఖభృన్నందకే చక్రేది కీలకం శాంగదన్వాగధాధరైత్యస్త్రం తథాంగపాణిరక్షోపీతి నేత్రం త్రిసామాసామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుసుదర్శనకాలైతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇది ధ్యానం महाविष्णु कैंकर्य रूपे श्री सहस्रनाम विनियोगः ध्यानं श्रीरोदन्वप्रदेशे అక్కడ శ్రీ నల్లపోచమ్మ తల్లి కార్తీక మాసంలో ఎలా కొలువై ఉన్నారో చూడండి. అలాగే మద్ది మైసమ్మ, ఇక్కడ పోచమ్మ, ఇక్కడ మద్ది మైసమ్మ, ఇక్కడ ధన మైసమ్మ. ఇక్కడికి వెళ్ళినట్టయితే అమ్మవారు మహంకాళీ మాత, శ్రీమాత్రే నమః, శ్రీ మహంకాళీ అమ్మవారు. పూజలు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి? చాలా మంచి సెలబ్రేషన్ అవుతుంది. ఇక్కడ చాలా చూసి చాలా సంతోషంగా. కార్తీక మాసం రోజు భక్తుల సందడి ఏర్పాటు బాగానే చేసినట్టున్నారు గుడిలో. మీరు ఇక్కడనే ఉంటారా? ఓకే ఓకే, చాలా బాగా చేశారండి. ఇక్కడ పోతే బాపనెల్లమ్మ, బాపనెల్లమ్మ తల్లి, కుమారస్వామి, అలాగే నాగదేవత.
శివుడి లింగం కార్తీక మాసం రోజు ఆ శివుడి లింగాన్ని దర్శించుకోండి ఒకసారి. విశ్వాత్మా